సంచలనం రేపిన మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో పకడ్బందీగా విచారణ చేపట్టినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శైలజ వెల్లడించారు. ఈ కేసుపై కోర్టు తీర్పు అనంతరం ఆమె మాట్లాడారు. మొత్తంగా 130 మందిని విచారించి 57 మంది వాంగ్మూలం రికార్డు చేశామన్నారు. నేరం రుజువు కావడంతో 5 నిందితులకు మరణశిక్ష విధించారని అన్నారు. కేసు విచారణకు సహకరించిన పోలీసులు, ప్రాసిక్యూషన్కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే 17/11/2015 ఉదయం 11:45 అప్పటి చిత్తూరు ప్రథమ పౌరురాలు మరియు మేయర్ అయినటువంటి కటారి అనురాధ దంపతులను మారణాయుధాలతో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో హత్య చేయడం జరిగింది. ఈ కేసు విషయంగా వన్ టౌన్ పోలీసు వాళ్ళు క్రైమ్ రిజిస్టర్ చేసి దర్యాప్తు అనంతరము 23 మంది ముద్దాయిలపైన మరియు 130 మంది సాక్షులను తెలియజేస్తూ ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. వారిలో ప్రాసిక్యూషన్ 57 మందిని సాక్షులను విచారించినారు. అందులో 23 మంది ముద్దాయిల్లో ఒకరు చనిపోయినారు, ఒకరిపైన కేసు డిశ్చార్జ్ అయింది. ఇప్పుడు A1 to A5 పైన నేరం రుజువైంది. ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మట కోర్టు వారు A1 to A5 పైన నేరం రుజువైనట్లు జడ్జిమెంట్ ఇచ్చినారు. దాంట్లో విక్టిమ్కి కాంపన్సేషన్ కింద 70 లక్షలను అవార్డు చేసినారు. విక్టిమ్ అంటే ఇప్పుడు కటారి అనురాధ ఫ్యామిలీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ A1 to A5 గత 10 సంవత్సరాలకి ముందు జరిగిన మా అత్తమామగారైన కటారి అనురాధ, కటారి మోహన్ గారిని ఎంత కిరాతకంగా చంపారో ప్రతి ఒక్కరికి తెలుసు. దానికి కోర్టు ఈరోజు మేము పోరాడిన దానికి మాకు న్యాయం జరిగిందని ఈరోజు ఆశిస్తున్నాము. దాంట్లో ముఖ్యంగా కూడా మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన ప్రాసిక్యూషన్ పీపీ గారు శైలజ మేడం గారికి, జయరామ్ సార్ గారికి, నాగరాజ్ సార్ గారికి, బాలాజీ గారికి, ఇంకా ఎవరైతే సపోర్ట్ చేశారో లాయర్లకి అందరికీ, అలాగే మా వెంట ఉండి ప్రతి నిమిషం కూడా ఈ 10 ఏళ్ల పాటు ఎంతగానో సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సిఎల్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా కూడా మీడియా సోదరులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఎప్పుడైతే